ఫిరాయింపులు కాంగ్రెస్ పార్టీ మొదలు పెడితే పార్టీలనే ఫిరాయింపులు చేసిన ఘనత బీజేపీదని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి. తమ హయాంలో చట్ట ప్రకారం పార్టీలను విలీనం చేసుకున్నాం కానీ ఫిరాయింపులను ప్రోత్సహించలేదన్నారు. ఇక నీళ్ల విషయంలో కాంగ్రెస్ తీరని ద్రోహం చేస్తోందని, తెలంగాణ నీళ్ల వాటా కాపాడుకోవాలంటే కేసీఆర్తోనే సాధ్యమన్నారు. కడియం శ్రీహరి గారు చాలా ఆశ్చర్యంగా, నేను ఏ పార్టీలోనో నాకు తెలియదు, స్పీకర్ గారు చెప్తే తెలుస్తుంది అంటున్నారు. ప్రజలు నవ్వుకోవాలన్నా ఏం చేయాలి? చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి కొన్ని. మనం ఏ పార్టీలో ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం అనేది మనం చెప్తాం కానీ స్పీకర్ గారు చెప్తారట. ఎవరేమనుకుంటే మాకేంది అన్న పద్ధతుల్లో వాళ్ళు మాట్లాడుతున్న తీరు వాళ్ళ నైరాశ్యాన్ని తెలియజేస్తూ ఉంది. ఇది తప్పకుండా స్పీకర్ గారు నిర్ణయం ఏది చేసినా ప్రజల దృష్టిలో మాత్రం ఇప్పటికే వాళ్ళు పూర్తి స్థాయిలో పతనమై ఉన్నారు. తప్పకుండా వాళ్ళు అనర్హులు కావడం ఖాయం. మళ్ళీ ఎన్నికల్లో ఎవరైనా నిలబడితే కూడా వాళ్ళు మట్టిగరవడం కూడా ఖాయం. తప్పకుండా చేసిన తప్పుకు సరైన శిక్ష అనుభవించడం కూడా ఖాయం. మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ మార్చడాలని జనతా పార్టీని కూలగొట్టి, పార్టీ మార్పిచ్చి జనతా పార్టీని కూలగొట్టి చరణ్ సింగ్ గారిని తీసుకోవడం మొదలుపెట్టిన కానించి ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో అత్యంత ఎక్కువ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ. ఈ 10 ఏళ్లలో 11 ఏళ్లలో కాంగ్రెస్ను మించి ఇంకా అంతకంటే ఎక్కువ ఫిరాయింపులు చేసి, అంతకుముందు వ్యక్తుల్ని ఫిరాయింపులు చేసేది కానీ ప్రభుత్వాలనే ఫిరాయింపు చేసిండు మోడీ గారు. ఈరోజు సాయంత్రం వరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన రేపు పొద్దున తెల్లారే వరకే బీజేపీ ముఖ్యమంత్రి కూడా అయింది. ఇది మనందరం కళ్ళ ముందున్న విషయం. ఈ దేశంలో ఇట్లాంటివి ఏమైనా జరిగినాయి అంటే దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలది. మేము విలీనం చేసుకున్నాం. విలీనానికి సరిపోయే సంఖ్యలైనంత మంది వరకు నేను తీసుకోలే వాళ్ళని. విలీనం సరిపోయే పద్ధతుల్లో ఇప్పుడు వీళ్ళు తెచ్చిన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం అనుమతించిన మేరకే మేము పనిచేస్తాం. 511 ఆంధ్రప్రదేశ్కి 299 తెలంగాణకు కేటాయిస్తూ జీవో ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనా మా ప్రభుత్వంలోనా? దాని మీద నిలబడతాడు అవుతాం. 2014 ముందే ఆ జీవో ఇచ్చిండ్రు. అది నిర్ణయం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఇక్కడ రాష్ట్రంలో వాళ్ళ కేంద్రంలో ఉందని నేను అంటున్నా. ఈ విషయంలో ఏమైనా తేడా ఉంటే నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా. ఉత్తమ సిద్ధమా మాట్లాడుతూ నీళ్ళ విషయంలో జరిగిన ద్రోహమైనా, నిధుల విషయంలో జరిగిన ద్రోహమైనా, ఉద్యోగాల విషయంలో జరిగిన ద్రోహమైనా వీటన్నిటికీ కారణం కాంగ్రెస్ పార్టీనే తప్ప ఇంకొకరు కూడా కాదు. దాని మీద ముఖ్యమంత్రి మాట్లాడినా, ఉత్తమ్ మాట్లాడినా ఈ తప్పుడు మాటలతో ఇంకా ప్రజల్ని మభ్యపెడతామని అనుకుంటే మీ మూర్ఖత్వం. దాని మీద మేము ఏ చర్చకైనా సిద్ధం, ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాం. నేను ఇప్పుడు ఒక మాట అన్నా, చెప్పు దెబ్బకు కూడా సిద్ధంగా ఉన్నాం అనే మాట మీరు ఇక్కడ చర్చ పెడతారా, అమరవీల స్తూపం కాడ పెడతారా? మేము సిద్ధంగా ఉన్నాం. కృష్ణా గోదావరి జలాల్లో ద్రోహం చేసింది మీరు. 99 కూడా వాడుకోవడం చేతగాని దద్దమ్మలు మీరు. ఈ మాట నేనండి. కేఆర్ఎంబి అనేది మొన్న యాసంగిలో చంద్రబాబు నాయుడు ఇప్పుడే ఎక్కువ తీసుకుపోయిండు, 650 టీఎంసీలు తీసుకుపోయిండు. వాస్తవానికి మీకు 350 పైన టీఎంసీలు ఉన్నాయి మీ వాటా ఈ సంవత్సరం. మీరు 220 వాడుకున్నారు, మిగతా వాడుకోండి తెలివిలేని సోయిలేని సన్నాసులారా అని చెప్పి కేఆర్ఎంబి ఉత్తరం రాసింది. ఇదే ఉత్తమ్ కుమార్కి, ఇదే రేవంత్ రెడ్డికి. అయినా సోయి లేకుండా మండినరు. ఇవాళ ఇప్పుడు కూడా ఒకవైపు అలమట్టి ఎత్తు పెంచాలని వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే ఇప్పటివరకు సోయి లేదు. ముందు మేము మాట్లాడిన తర్వాత నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి అక్కడెక్కడో ఊర్లో పల్లెటూరులో మాట్లాడొచ్చిండు. మాట్లాడుతూ మళ్ళీ అబద్ధాలే ఉల్లవేస్తున్నాడు. ఇవే తెలివి తక్కువ మాటలు మాట్లాడుతున్నాడు. ఒకవైపు బనకచెర్ల విషయంలో అదే ద్రోహం తెలంగాణకి కాంగ్రెస్ పార్టీతోని, కృష్ణ విషయంలో అదే ద్రోహము. ఆనాడు కేంద్రం చేతిలోకి తీసుకుంటుంది అని మాట్లాడితే కూడా ఇట్లనే మొదలు అబద్ధాలు ఆడినరు. కేసీఆర్ ఇచ్చిపోయిండు అని చెప్పిండ్రు. నల్గొండ జిల్లా ప్రజలు చెప్పులతో కొట్టిన తర్వాత 1,00,000 మంది మీటింగ్ పెట్టి అప్పుడు అసెంబ్లీలో తీర్మానం పెట్టినరు. లేదు మేము ఇవ్వము అని. అంతకుముందు ఏం మాట్లాడినరు? నెల రోజులు కేసీఆర్ ఇచ్చేసిపోయింది అప్పుడే మాట్లాడినరు. ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అసెంబ్లీ తీర్మానం ఎట్లా పెట్టినాం? మేము ఇవ్వడానికి సిద్ధంగా లేమో అని. ప్రజలు చెప్పు దెబ్బలు కొడితే తప్ప కాంగ్రెస్ పార్టీకి సోయి వస్తలేదు, ముఖ్యమంత్రికి ఉత్తమ్ కుమార్కి సోయి వస్తలేదు. అందుకే నదుల నీళ్ళ విషయంలో తెలంగాణ హక్కుల్ని కాపాడాలంటే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలే రక్షించుకోవాలి తప్ప ఈ ద్రోహులతో కాదు.